హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నేను రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేశానండి. అది అందరికీ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో హైలైట్ అవ్వాలి అసలు. ఎందుకంటే రీచ్ అవ్వాలి, తిరుపతి వరకు రీచ్ అవ్వాలి. మనకి ప్రతి మంత్ 2 months బిఫోర్గా 24th తిరుపతి టికెట్స్ రిలీజ్ చేస్తారండి. నేను మార్నింగ్ 10 o'clockకి 2 టికెట్లు మే మంత్కి నేను బుక్ చేశాను. మనకి అదే రోజు ఈవినింగ్ 3 o'clockకి మనకి రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు స్లాట్లో. నా మొబైల్లో నేను రూమ్స్ బుక్ చేద్దామని ట్రై చేస్తుంటే వితిన్ 10 minutes ముందు నా యాప్ అనేది లాగౌట్ అయిపోయిందండి. నేను మళ్ళీ అదే యాప్లో నా నెంబర్ ఇచ్చి నేను ట్రై చేస్తుంటే ఇచ్చిన ఓటీపీ సేమ్ నెంబర్ ఇస్తుంటే 10 times సేమ్ ఓటీపీ వచ్చిందండి. సేమ్ ఓటీపీ 10 times వచ్చింది. వాళ్ళని కంప్లైంట్ చేసినా కదా, అక్కడ వేరే ఆల్టర్నేటివ్ నెంబర్లు ఉన్నాయి. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాం. నాకు నచ్చినట్టుగా నేను చేశాను మొత్తం అసలు ఈ యాప్ అనేది వర్క్ చేయలేదు. ఆఫ్టర్ 25 minutes 30 minutes తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఓటీపీ వచ్చింది. అప్పుడు వర్క్ అయిపోయింది. అప్పుడు రూమ్స్ చూస్తే అన్నీ అయిపోయినాయని వచ్చిందండి మొత్తం. అసలు ఎందుకు ఏం జరుగుతుందో, రూమ్స్ ఏమవుతున్నాయో అసలు ఐటీలో ఎవరో డెవలప్ చేస్తారు. యాప్ని డెవలప్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ టీమ్ ఎవరు వర్క్ చేస్తున్నారు, థర్డ్ పార్టీకి ఇచ్చారో నాకు తెలీదు. ఎందుకంటే ఒక ఐటీ అనేది దేవస్థానం వాళ్ళు ఓన్గా మెయింటైన్ చేస్తున్నారో, థర్డ్ పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో కూడా ఎవరు అర్థం కావట్లే. తిరుమల దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ ప్రస్తుతానికి ఈవోస్ అంటారు కదా, ఈవో ఇప్పుడు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సలహా అండి, మీకు తిరుపతి దేవస్థానం అంటే మనకు బాగా డబ్బులు ఉంటాయి, వెంకటేశ్వర స్వామిది, మీరు ఒక ఐటీ కార్డర్ యూనిట్ పెట్టి సెపరేట్గా ఓన్గా ఒక యాప్ని డెవలప్ చేసి సపోర్ట్ని పెంచండి. ఓన్ ప్రిన్సెస్లో సర్వర్ని మెయింటైన్ చేయడం, అది లేకపోతే క్లౌడ్కి మెయింటైన్ చేయడం చేసి ఓన్గా మీరు డెవలప్ చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఏముండవు. ఈ థర్డ్ పార్టీలు అంటే ఏ పొలిటీషియన్స్ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు, లేకపోతే వీళ్ళకి కంపెనీలకి ఇచ్చేస్తారు తెలిసిన వాళ్ళు. సో దేవుడి ద్వారా రిక్రూట్ చేసుకోండి. ఒక ఐటీ 150 members 200 members రిక్రూట్ చేస్తే వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఓన్ ప్రిన్సెస్ సర్వర్స్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. టెక్నాలజీకి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. రిసోర్సులు కూడా దొరుకుతారు. మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. మన ఆంధ్రాలోనే చాలా కాలేజెస్ ఉన్నాయి. ఒక హబ్ని మెయింటైన్ చేయండి. హబ్ మెయింటైన్ చేస్తే ఇటువంటి ఇష్యూస్ రావు. ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దేవుడికి మంచిగా క్రియేట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. కోరుకోవడం కాదు, డెవలప్ చేయండి. నేను ఇష్యూ ఫేస్ చేసిందంటే 10-15 times సేమ్ ఓటీపీ వచ్చింది. మరి అక్కడ సపోర్ట్ టీం ఎవరు వర్క్ చేస్తున్నారో, ఆ సపోర్ట్ ఫైల్ ఎవరు చేశారో, ఆ ఫైల్లో ఇష్యూస్ ఉన్నాయో, మరి దానికి చేంజెస్ చేస్తున్నారో లేదో, కావాలని బ్రేక్ చేస్తున్నారో, వితిన్ ½ an hour తర్వాత వర్క్ అయింది. ఈ ఇష్యూని మనం రైట్ చేయలేము, చెప్పలేము, ఏమీ చేయలేము. సో ఒక ఐటీ మీరే యూనిట్ అనేది సపరేట్గా పెట్టి మీరే ఎంప్లాయీస్ని తీసుకొని మెయింటైన్ చేసి ప్రొవైడ్ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వల్ల ఒక 200 members ఎంతకైనా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే సేమ్ ఇష్యూ అయితే ఫేస్ చేశాను. ఈ మెసేజ్ అనేది మీ వరకు రీచ్ అవుతుందని కోరుకుంటున్నాను.